లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ పెద్దలు కూడా ఇప్పటికీ అంటారు, అరే బ్రహ్మ ముహూర్తంలో లేవ్వురా, అంటే సూర్యోదయం కాకన్నా ముందే లేవ్వు, మంచి జరుగుతుంది అంటారు. అసలు ఈ బ్రహ్మ ముహూర్తం ఏంటి? మరి ఈ టైంలో లేస్తే జరిగే అంటే అంటే అద్భుతాలు ఏదో జరుగుతాయి అంటారు. ఏమేం జరుగుతాయమ్మా? అంటే మనకి బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి వచ్చేటటువంటి 2 గడియల ముందర. గడి అంటే 24 నిమిషాలు అంటే 48 నిమిషాల ముందర. హ్మ్. ఈ సూర్యోదయం కూడాను మనకి వేసవి కాలంలోను, వర్షాకాలంకి, చలికాలానికి అంటే ఆయా కాలాన్ని బట్టి, ఆయా ఋతువుల్ని బట్టి కొద్దిగా మార్పు ఉంటుంది. అంటే ఒక పావుగంట, 20 నిమిషాల సమయం కొంచెం వ్యత్యాసం ఉంటుంది. హ్మ్. వేసవి కాలం అనుకోండి త్వరగా అవుతుంది త్వరగా సూర్యోదయం. అవుతుంది. ఇప్పుడు మిగతా చల్లకాలం అనుకోండి, ఇప్పుడు హేమంతంలో కానీ అప్పుడు కొంచెం తక్కువగా హ్మ్. సూర్యోడు అంటే ఆ సూర్యోదయము అనేటటువంటిది కొంచెం ఆలస్యంగా అవుతుంది. కొంచెం ఆలస్యం. ఆ! కొంచెం ఆలస్యంగా అవుతుంది. అంటే ఒక 15 నిమిషాల మించి అంతే పెద్ద వ్యత్యాసం హ్మ్. ఏముండదు. 10, 15 నిమిషాలే. మరి ఈ సూర్యోదయానికి ముందరే లేస్తే గనక మనకేమన్నా జరుగుతుందా? అంటే నిజంగానే జరుగుతాయి. ఓకే. బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం. అంటే ఇది బ్రహ్మదేవుడికి కేటాయించబడినటువంటి సమయము. హ్మ్. చిన్నప్పుడు మనకనేవాళ్ళు చదువుకోండి ఈ సమయంలో లేచి 4 ఆ! గంటలకి బుర్రకెక్కుతది. రాత్రి పూట పెందలాడే పడుకోండి. త్వరగా పడుకుంటే పొద్దున్నే రాత్రి ఎక్కువసేపు మెలుకుతుంటామంటే ఒప్పుకోరు. అది అనారోగ్య సూచకము. అది అది అనారోగ్యానికి హేతువవుతుంది. తెల్లవారుజామున లేవటం వల్ల మీకు వెంటనే గుర్తుంటుంది అని. అది నిజమే. మరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట వాతావరణం గూడాను ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనకి త్వరగా ఒక్కసారి చదవంగానే నిజంగానే గుర్తుంటదమ్మా. గుర్తుంటుంది. అవును. అందుకని చెప్పి ఆ సమయంలో అని చెప్పి చెప్పటం జరిగింది. అదే హ్మ్. విధంగా మనం ఇంకేదైనా సరే కోరికలున్నా కూడా లేతే పూజ చేసుకుంటున్నా, ఆ సమయంలో చేస్తే ఇప్పుడు ఈ కాలాల్లో మనకి విభజించినప్పుడు గూడా చూడండి మనకి ధనుర్మాసాన్ని ఏమన్నారు? దేవతలకి బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. ఈ ఓకే. ఉత్తరాయణానికి, దక్షిణాయనానికి మధ్యలో హ్మ్. ఉండే సమయం. అంటే దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు. ఈ హ్మ్. రాత్రికి, పగలికి ఉండేటటువంటి మధ్య సంధికాలం ఏదైతే ఉందో హ్మ్. దాన్నేమన్నారు? బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ. బ్రాహ్మీ ముహూర్తం. అంటే ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి పూజలు అత్యధికమైనటువంటి ఫలితాన్ని మిగిస్తాయని చెప్పారు కదా! అదే విధంగా నిత్యము కూడాను ఈ బ్రహ్మ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసేటటువంటి పూజలు మనకి ఏవైతే కోరికలుంటాయో ఆ కోరికలన్నీ గూడా అభిష్టాలు తీరతాయి. సరే బాగుంది. మరి ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి కుదురుతుందా? ఏ డ్యూటీనో చేసొస్తారు. హ్మ్. ఇప్పుడు నాలాంటి ఒకామె వస్తుంది. రాత్రి 10 వరకు మీరేదో అర్జెంట్‌గా లైవ్ పెట్టుకున్నారు. ఆ! నువ్వు రూమ్‌కెళ్తావు 11 అవుతుంది. వండుకుంటావు, తింటావు 12 అవుతుంది పడుకునేసరికి. హ్మ్. మరి తెల్లవారుజామున అమ్మాయి నువ్వు 3:30కి 4కి లే అదే బ్రహ్మ ముహూర్తం అని అన్నాననుకో, చెప్పావులేమ్మా 4 గంటలే నేను నిద్రపోవద్దా అనిపించిందా? అనిపించదా? అనిపిస్తది. ఖచ్చితంగా మళ్ళా అనిపిస్తది. నువ్వొచ్చి స్టూడియోకొచ్చి మరి తెల్లారి ఏం చేస్తావు? హ్మ్. చేయగలుగుతామా? చేయలేం గదా! అంటే ఇప్పుడున్నటువంటి వారి వారి ఆనుకూలతను బట్టి, ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి మనకేదైతే వీలైతుందో అది. అయితే ఎవరికీ కుదరదా అండి? అంటే కుదిరేవాళ్ళు ఉంటారు. అవును. కుదుర్చుకునేవాళ్ళు. వాళ్ళ వారి యొక్క దైనందిన జీవన విధానాన్ని బట్టి గూడా ఇది కొత్త ఆధారపడి ఉంది. ఓకే. సరే ఇప్పుడు మరి నాకొక కోరికుందండి. గట్టి కోరికుంది. అలాంటప్పుడు మరి నాకు చేయాలనుంది. రోజైతే చేయలేను. ఎన్ని చేయలేం. రోజులు చేయాలి? హ్మ్. అంటే ఒక మండలం పెట్టుకోండి. 40 రోజులు. అంటే మండలం కుదరదు గదండీ! మరి ఆడవాళ్ళకేవో ఇబ్బందులు, సబ్బందులు ఉంటూ ఉంటాయి గదండీ! అర్ధ మండలం 21 రోజు పెట్టుకోండి. హ్మ్. 21 రోజు గనక మనం ఎప్పుడైతే చేస్తామో, ఆ కోరిక అనేటటువంటి మన అభీష్టం ఏదో మనసులో ఒక కోరిక అనుకోని చేయటం వల్ల ఆ కోరిక అనేటటువంటిది తీరుతుంది. ఈ కాలంలో గూడా ఎవరైనా ఉన్నారా అండి అంటే ఉన్నారనే చెప్తా నేను. అవును. మా చేస్తున్నా. పెద్ద మేనత్త గారి అమ్మాయి తను చిన్నప్పటి నుంచి గూడా హ్మ్. 4 గంటలకి తనకి సంగీతం క్లాసులకి వెళ్ళేది. 4 గంటలకి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళు అమలాపురంలో ఉండేవాళ్ళు. హ్మ్. 4 గంటలకల్లా వెళ్ళేది తను సంగీతం నేర్చుకోవడానికి. అదే ఇప్పుడు తనకది అలవాటయిపోయింది. ఇవాళ తను ఆ సంగీతం టీచర్‌గానే చేస్తోంది. తను 3:30కి లేస్తుంది. 4:00కల్లా స్నానం చేసేసి వచ్చి పూజలో మడిగట్టుకొని కూర్చుంటుంది. 5:30 అట్లా అవ్వంగానే 5:30 కల్లా అయిపోతుంది తన పూజ. 6కి వాళ్ళ అత్తగారికి కాఫీ ఇవ్వాలి. 6:30కి మా అత్తకి టీ పెట్టివ్వాలి. ఇట్లా ఉంటాయన్నమాట అన్ని రకరకాలు. మళ్ళా ఆ 6:30 నుంచి ఏమో మళ్ళా ఎవరో అబ్రాడ్ వాళ్ళెవరో వాళ్ళకి సాయంత్రం అవుతుంది గదా! హ్మ్. అప్పుడు వాళ్ళకి తనకి క్లాసులుంటాయి. అట్లా సంగీతం క్లాసులు ఆన్‌లైన్‌లో చెప్తూ ఉంటుంది. తను బాగానే ఉన్న వాళ్ళని ఇచ్చారు.
నుంచి ప్రత్యక్షంగా జరుగుతుంది చెప్తాను. బాగానే ఉన్న వాళ్ళని ఇచ్చారు. ఇస్తే ఏదో అంటారుగా బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అంటారు కదా! అట్లా పరిస్థితుల ప్రభావంతో తన పరిస్థితి కొంచెం హ్మ్. ఇదయింది. నడి రోడ్డున మీద నిలబడ్డారు వాళ్ళు. కానీ తను మటుకు అమ్మవారి పాదాలు వదిలిపెట్టలేదు. హ్మ్. వదిలిపెట్టకుండా చేస్తూ ఉంది ఇదే విధంగా. కానీ వాళ్ళ బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లలు అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్‌లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాడు. అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. కొడుకు, కోడలు మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కూతురు హుహు. ఒక్కతి అమెరికాలో బ్రహ్మాండమైన భవంతి కట్టుకుంది. ఇద్దరు పిల్లలంతా సెటిల్ అయిపోయారు. తను హాయిగా ఉంది. ఓకే. అంటే మనం నమ్ముకుంటే చేయటం వల్ల ఇలాంటి మిరాకిల్స్ మటుకు జరుగుతాయి. అయితే మనకి ఎంతవరకు సాధ్యం అన్నది కూడా చూసుకోవాలి. చూసుకోవాలి. అది మన సమయాన్ని బట్టి. ఇప్పుడు తను ఏం చేస్తుంది మరి, ఇప్పుడు నువ్వు అడగొచ్చు నన్ను. అమ్మా నువ్వు చెప్పావు బానే ఉంది. నా హ్మ్. 3:30, 3:15కి అవును. లేస్తుంది అంటున్నావు. మరి ఎన్ని గంటలకు పడుకుంటుంది? రాత్రి. అవును 9 మరి. అయ్యేసరికి అది నిద్రపోతుందది. అదే ఇంకా అన్ని 9 పనులు 9 గంటలయ్యేసరికి కల్లా అయిపోతాయి. నిద్రపోతుంది. తను పిడుగులు పడ్డా తెలీదు. నిద్రపోతుంది. 3 అయ్యేసరికి లేస్తుందనమాట. ఓకే. అది వారి వారి దైనందిన జీవన విధానాన్ని బట్టి ఆమెకట్లా అలవాటయిపోయిందింక. అలవాటయిపోయింది. ఇంట్లో పరిస్థితులు కూడా ఉంటాయి కదమ్మా! పరిస్థితులు అంతే ఉన్నాయి. పరిస్థితులు కూడా ఉంటాయి కదా! ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో సమయానికొస్తారు. భోజనం పెట్టాలి. మరి నేను 9కి పడుకుంటా, 3కే లేవాలంటే భర్త నువ్వు పెట్టుకొని తిను, పిల్లలు నువ్వు పెట్టుకొని తిను అంటే ఎట్లాగు? హ్మ్. మనది డ్యూటీ ఇది. భగవంతుడు ఇది ఇచ్చాడు మనకి డ్యూటీ. చేయవలసింది. ఏది చేయాలో అది చేయాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు. ఓకే.